దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు కుటుంబము ఆరాధన అంటే కుటుంబ ఆదివారం. మనము ప్రతి నెల మొదటి ఆదివారము ఫ్యామిలీ సండేగా డిక్లేర్ చేసినాం. ప్రతి నెల కూడా మొదటి ఆదివారము కుటుంబం గురించిన సత్యాలు, పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది, వాక్యాన్ని ఆధారం చేసుకొని కుటుంబం కట్టుకోవడానికి ఉన్న ప్రయత్నాలు, ఏ విధంగా వాగ్దానాలను స్వతంత్రించుకుంటూ ప్రార్థనా శక్తితో ముందుకు సాగాలని ఆ విధమైన తర్బీదు మనము వాక్యం ద్వారా ఇస్తున్నాం. చాలా కుటుంబాలు చూసినప్పుడు నెమ్మది లేదు, సంతోషం లేదు. మరి చాలా వివాహ జీవితాల్లో విడిపోవడం జరుగుతుంది. పిల్లలు ఒక దారి, భర్త ఒక దారి, భార్య ఒక దారి. ఇలాగూ ఈ అంత్య దినాల్లో చాలా ఎక్కువగా మనం వింటున్నాం. దెర్ ఇస్ నో పీస్ ఇన్ ద ఫ్యామిలీ. సమాధానం లేదు. నన్ను అడిగితే కుటుంబాల మీదనే సాతానుడు మొట్టమొదటి దాడి చేస్తాడు. కుటుంబము దేవుడు ఎంతో అద్భుతంగా ఉండాలని కోరుతున్నాడు. కుటుంబము ఆశీర్వదింపబడాలని, కుటుంబంలో దేవుని దీవెనలు ఉండాలని, కుటుంబము దేవుని మార్గంలో నడవాలని మరి దేవుడు ఇచ్చేస్తున్నాడు. కానీ సాతానుడు దాన్ని మరి కుటుంబము అనే వ్యవస్థనే భిన్నాభిన్నం చేస్తున్నాడు, అంటే పాడు చేసేస్తున్నాడు. అట్టి సమయంలో మరి దేవుని వాక్యంతో మనం నింపబడినప్పుడు మనము ఏ విధంగా కుటుంబాన్ని నడిపించుకోవాలి, మరి మన సమస్యలు, దానికి పరిష్కారం అంతా కూడా పరిశుద్ధ గ్రంథం మరి వాక్యపు వెలుగులో మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఇలాగ మనము చేస్తున్నాం. ఇప్పుడు కూడా మరి దేవుడు నాకు ఇచ్చిన వర్తమానము కుటుంబ సమస్యలు పరిష్కారి దేవుడు. ప్రాబ్లమ్స్ ఇన్ ద హౌస్, ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ బై గాడ్. దేవుడు దానికి పరిష్కారం. గాడ్ ఈజ్ ది ఆన్సర్, జీసస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. దాని మీద కొన్ని మాటలు మీకు తెలియజేయాలని నేను ఆశిస్తున్నాను. మరి మనం యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలి. ఎక్కడ చూసినా యవనస్తులు దేవుని మార్గంలో లేరు. వారు తమ సొంత చిత్తానికి తిరుగుతున్నారు. సాతానుడు చాలా ఆకర్షిస్తున్నాడు యవనస్తులను. చెడు మార్గాల్లో, పెడు మార్గాల్లో త్రిప్పేస్తున్నాడు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను పెంచుతారు, వారి బాగోగులు చూస్తారు, వారు చదివిపిస్తారు, వారికి మంచి భవిష్యత్తులు కావాలని వారి కష్టార్జితాన్ని వారెంతో మరి పొదుపు చేసి వారి భవిష్యత్తులు కట్టాలని ఉద్దేశంతో ఉంటారు. కానీ సాతానుడు ఈ యవన బిడ్డలను ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే మరి ఇది ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త ముందే ప్రవచించినాడు. యవనస్తులు లేకుండా సాతానుడు వారి మీద దాడులు చేస్తాడు, వారిని చంపుతాడంట. వారిని మరి ఈ విధంగా యవనస్తులు సాతాను యొక్క దాడులకు గురవుతున్నారు. వాళ్ళ దేవుని గురించిన జ్ఞానము లేదు, వారికి అవసరం లేదు. దే డూ నాట్ వాంట్ టు నో అబౌట్ గాడ్. నువ్వు దేవుని గురించి చెప్తే వారు అసహ్యించుకుంటారు. అది కూడా ఒక సాతాను తంత్రమే. దేవుని యందు భయభక్తులు లేదు. చూడండి, చిన్నప్పుడే బాలుడు నడవలసిన త్రోవను వాడిని నడిపిస్తే వాడు పెద్దవాడైనప్పుడు వాడు పెద్ద త్రోవలు పోలేడు. కానీ తల్లిదండ్రులు కూడా మరి తల్లిదండ్రుల తప్ప మరి ఎవరి తప్ప మనకు తెలియదు. కానీ తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్త వహించాల్సి ఉంది. తల్లిదండ్రులకు బాధ్యత ఉంది. మరి ఈ పిల్లలు ఇలాగూ త్రోవ తప్పుతుంటే ముఖ్యంగా త్రాగుడు, డ్రగ్స్, వ్యసనాలు, అలాగే లైంగిక సంపర్కం, ఇలాగూ చెడు కార్యాల్లో వారు పాలు పొందుతూ గురి గమ్యం లేకుండా అయిపోతున్నారు. చదువు మీద శ్రద్ధ లేదు. అలాగ వారు చదవకుండా వారికి ఒక మరి మంచి ఉద్యోగం లేదు, మంచి ఒక సదుపాయము లేదు, వారి భవిష్యత్తులన్నీ పాడవుతుంది. ఆ వివాహ జీవితం లేదు, చేసుకుంటారు, వదిలిపెడతారు. అంటే ఇలాగూ బాధ్యతారహితంగా యవనస్తులు ఎందుకు మారుతున్నారు?
తల్లిదండ్రులు వారికి మాదిరిగా లేరా, లేక తల్లిదండ్రుల ప్రార్థన కొదువైందా, భక్తి సరిగా ఎందుకు వారిలో మనము అంటే భక్తి జీవితంలోకి ఎందుకు వారిని నడిపించలేకపోయినాం, ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో అయితే స్పష్టంగా ఉంది. పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుని వాక్యం నుండి మనము ధ్యానించాల్సింది మరి కుటుంబ సమస్యలు, దాని పరిష్కారం. కుటుంబంలో అనేకమైన సమస్యలు తలెత్తుతూ ఉంటుంది. మరి పరిష్కారం ఎక్కడున్నది? అది దేవునిలోనే ఉంది. ఇంకెక్కడ నీకు పరిష్కారం రాదు. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా కుటుంబ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మరి చూస్తే వారు చిలుక గోరింకల్లాగా మీకు కనబడతారేమో, కానీ వారి సమస్యలు దేవుడెరుగు. వారు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. పైకి చెప్పుకోరు, కొందరైతే అన్నీ విప్పి చెప్పుకుంటారు. నేనైతే మరి దేవుణ్ణి ఆశ్రయించినాను. ప్రతి సమస్య కొరకు దేవుడు నాకు జవాబులు ఇచ్చినాడు. ఎందుకంటే నాకు తెలుసు దేవుడు ఈ కుటుంబం అనే వ్యవస్థను నిర్మించినాడు. దాన్ని మనము గౌరవించినప్పుడు దేవుడు మనల్ని కూడా గౌరవిస్తాడు. మనకు తలవంపులు రానియడు, సిగ్గుచేటు రానియడు. దేవుడు చెప్పినట్టు మనం వింటే మనం కుటుంబాలు కట్టుకోగలం. అందుకే 127వ కీర్తనలో యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థమే. దేవుడే సంతానం ఇస్తాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యము. మరి పిల్లల్ని ఇస్తాడు. ఆ కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు అందరూ సంతోషంగా దేవుని మార్గంలో ఉండడమే కదా కుటుంబ సంతోషం. కానీ అదంతా సులభమైంది కాదు. ఒకరు ఒకటంటే మరొకరు ఇంకోటి అంటారు. అందరూ ఒకే తలంపులు గలవారు కాదు కదా. దేవుడు అందరినీ, గాడ్ క్రియేటెడ్ ఎవ్రీ వన్ ఇన్ ఏ యూనిక్ ఫ్యాషన్. ఒక్కొక్కరిని ఒక్కొక్కరి రీతిగా దేవుడు సృజించినాడు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది, వారి నేచర్ వేరు ఉంటుంది, వారి స్వభావం వేరు ఉంటుంది. కానీ అందరికీ ఒకటే పరిశుద్ధ గ్రంథం, అందరికీ ప్రభువు ఒక్కడే. కాబట్టి దేవుని చిత్తంలో మన కుటుంబం నడవాలంటే అది అసాధ్యమేమి కాదు, అది సాధ్యమే. మనకు ఊపిరిన్నంత వరకు దాని కొరకు తప్పకుండా పోరాడాలని నేనైతే చెప్పగలను. దేవుని స్తోత్రం. మరి కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరికి వెళ్ళి చెప్పాలి? బంధువులకు వెళ్ళి చెప్తే మనం చాలా చులకనైపోతాం. మన మిత్రులకు చెప్తే కూడా వారు ఒక్కసారి 2 సార్లు వింటారు, కానీ వాళ్ళకు కూడా అలసిపోతారు విని. కానీ ఎవరి దగ్గర మన సమస్యలు ఒలకపోయాలి, ఎవరికి తెలియజేయాలి? కుటుంబంలో ఉన్న సమస్యలు బయట చెప్పుకుంటే మరి మనకు మరి ఏ విధమైన కుటుంబ ప్రతిష్టకు దెబ్బతింటుంది. మరి మనకు దానివల్ల ఏ ప్రయోజనం లేదు. వారేమీ మనకు చేయలేరు. అయ్యో పాపం అని అంటారు, కానీ మరి వారేమీ అక్కరకు రారు. ఏం చేస్తారు? నీకు సమస్య అయితే నీవే దాన్ని ఎదుర్కోవాలి. మీ కుటుంబ కార్యాలు మాతో చెప్పకూడదని అంటారు తల్లిదండ్రులు. యూ సెట్ యువర్ సెల్ఫ్ రైట్, డోంట్ కమ్ విత్ కంప్లైంట్. మా దగ్గర ఈ వివాదాలతో రావద్దు, నీ కుటుంబం నువ్వే చక్కబెట్టుకోవాలంటారు చాలామంది నిష్టగల తల్లిదండ్రులు. మరి ఈ స్త్రీ కానీ పురుషుడు కానీ కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు విశ్వాసులైతే వారు దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రార్థన లేని జీవితంలో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రార్థన ఒక పరిష్కారము, దేవుణ్ణి ఆశ్రయించడం ఒక పరిష్కారము, దేవుని మీద ఆధారపడము చాలా గొప్ప పరిష్కారము. నువ్వు ప్రార్థన చేయకుండా నీ వంతు నీకు చేతనైనట్టు నేను చేస్తానంటే ఓడిపోతావు. తప్పకుండా నీకు అపజయం వస్తుంది. ఎందుకంటే నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. సంసారం ఒక సాగరం అంటారు. ఎందుకంటారు ఆ మాట? సంసారం ఈదడం చాలా కష్టం. ఒక రాజ్యాన్నైనా ఏలొచ్చంట, కానీ ఒక కుటుంబాన్ని చక్కని పట్టాల మీద నిలబెట్టడం అది చాలా పెద్ద పని. దానికి దేవుని సహాయం కావాలి. సో యు సీక్ గాడ్స్ హెల్ప్ ఇన్ ఎవ్రీ మేనర్. ప్రతి దానిలో కూడా దేవుని చిత్తము, దేవుని దయ సంపాదించుకోవాలి, దేవుని మార్గంలో ఉండాలి, దేవుడు చెప్పినట్టు వినాలి, మరి దేవుని ఆజ్ఞలకు విధేయులు కావాలి. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు మరి ఐక్యంగా ఉండడం కూడా నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు స్టాండ్ యునైటెడ్. చూడండి, ఎప్పుడు విభేదాలు, ఎప్పుడు తర్కాలు, ఎప్పుడు మనస్పర్ధనలు, ఎప్పుడు కలహాలు కయ్యాలంటే ఆ కుటుంబము చెల్లాచెదరైపోతుంది. అందుకే వాక్యంలో కూడా ఉంది ఆ మాట. మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో ఆ మాట ఉంది ఏంటంటే, ఒక కుటుంబం దాని అది విరోధం అయిపోతే దాన్ని నిలవదు. ఒక రాజ్యం ఏ విధంగా అది విభజించబడితే నిలవదో, అలా ఒక కుటుంబం కూడా తనకు తాను విరోధం అయితే అది నిలవదు. ఆ మాట మీకు ఒకసారి గుర్తు చేయాలి. మార్క్స్ వార్త
3వ అధ్యాయంలో ఉందన్నమాట. మార్క్స్ వార్త 3వ అధ్యాయము. అందుకే మరి విశ్వాసులు ఎప్పుడు కూడా ఇది గుర్తు చేసుకొని ఐకమత్యం కొరకు ప్రయాసపడాలి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 24-25. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేర్పడినెడల ఆ రాజ్యము నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధంగా వేర్పడినెడల ఆ ఇల్లు నిలువనేరదు. చూడండి, యేసుప్రభు చెప్పిన మాట ఇది చాలా ఘాటుగా ఉంది. తల్లికి విరోధంగా తండ్రి, తండ్రికి విరోధంగా తల్లి, పిల్లలకు విరోధంగా తల్లిదండ్రులు మరి కొందరిని పిల్లలను సైడ్ తీసుకుంటారు, కొందరిని ద్వేషిస్తారు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టము కాని కార్యాలని మరి మీకు తెలియజేస్తున్నాను. మరి అలాగూ ఐకమత్యం కొరకు ప్రయాసపడాలి, ప్రేమ కలిగి ఉండటం ప్రయాసపడాలి. మరి కుటుంబంలో సాధారణంగా వచ్చే సమస్యలు ఏంటి అంటే, కుటుంబము కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితులు చాలా తలక్రిందులుగా ఉంటుంది. ఆ గృహనాయకుడు లేక ఆ గృహిణి చేసే అప్పులు తీర్చలేకుండా ఉంటుంది, కుటుంబం మీద అది భారం పడుతుంది, వారు ముందడుగు వేయలేకపోతారు. తీరని రుణ బాధలు ఉంటాయి. అంటే ఆ కుటుంబం ఏ విధంగా చక్కగా పొదుపుగా నడిపించడం రాకనా, లేక ఆ నాయకుడు అధికమైన ఖర్చులు చేస్తున్నాడా, ఏదో కానీ మొత్తానికి ఆ కుటుంబం పట్టాలు తప్పి ప్రమాదంలో పడుతుంది. రోగం వచ్చింది కుటుంబంలో అంటే కూడా చాలా డబ్బులు అట్టి రోగ నివారణ కొరకు వ్యయం చేసి కుటుంబము వెనుకబడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మనం చూసినప్పుడు కుటుంబంలో ఒకరు మరణించిన, ఆ గృహ నాయకుడే మరణిస్తే ఆ భారం అంతా తల్లి మీద పడుతుంది. ఆ తల్లి కష్టపడి పిల్లలను పైకి తీసుకొని రావాలి. తర్వాత చూసినప్పుడు దారి తప్పిన పిల్లలు ఉంటారు, వారి కొరకు ఎంత డబ్బులు వెచ్చించినా వారు సరైన మార్గంలో రారు. అప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు బాధనే ఉంటుంది. వారికి ఏ విధంగా ఈ పిల్లలను సరైన క్రమంలో తీసుకొని రావాలో తెలియదు. వారు చెడ్డ పేరు కుటుంబాన్ని తీసుకొస్తున్నారు. దే ఆర్ టార్నిషింగ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఫ్యామిలీ. వారు చేసే తప్పులు, వాళ్ళ పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఇవన్నీ చూసినప్పుడు చాలామంది తల్లిదండ్రులు అకాల మరణానికి గురవుతారు. ఎంతగానో మంది సహిస్తారు. వాళ్ళు జబ్బులకు గురవుతారు, గుండెపోటుకు గురవుతారు, మరణించడం కూడా మనం చూస్తాం. అంటే ద టెన్షన్ ఈజ్ టూ మచ్ టు బేర్. ఎంతంటే ఒక మనిషి మరి ప్రాణము పోవాలంటే ఎంతసేపు అవుతుంది అంటే తట్టుకోలేనన్ని సమస్యలు అన్నమాట. తర్వాత మనం చూస్తాము మరి లైంగికపరమైన వేధింపులు కుటుంబంలోనే జరుగుతుంది. చిన్న బిడ్డలు చైల్డ్ అబ్యూస్ జరుగుతుంటే పిల్లలు చెప్పరు. ఇవన్నీ కూడా చాలా భయంకరమైన పాపాలు కుటుంబంలో ప్రవేశించినప్పుడు కూడా కుటుంబంలో నెమ్మది ఉండదు, కుటుంబంలో సంతోషం ఉండదు. అన్ని వీడియో క్లిప్పింగ్లు, అక్రమ సంబంధాలు, దాని పర్యవసానం ఎంత చేదు. పరస్త్రీ వ్యామోహాలు, పరపురుషుని వ్యామోహాల ద్వారా కుటుంబం మీద వారికి ధ్యాస లేదు. చూడండి, దే లాస్ట్ ద ఫోకస్. ఒక భార్య భర్త మీద, పిల్లల మీద ఉండాలి ధ్యాస. ఒక భర్త తన భార్య పిల్లలు చూసుకోవాలి. మరి దేవుడిచ్చిన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహించాలి. యేసుప్రభు అంటాడు, నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన కుటుంబాన్ని కట్టుకుంటాడని. వినని వాడు ఇసుక మీద కట్టుకుంటున్నాడని, అది పడిపోతుంది అంటున్నాడు. యేసుప్రభు ముందే చెప్పినాడు. కానీ అలా కాకుండా దేవుని నియమాల నుండి వైదొలగి వారికి ఇచ్చ వచ్చినట్టు ప్రవర్తిస్తే కుటుంబం ఎలాగో నిలబడుతుంది? ఎప్పుడు గొడవలే ఉంటుంది. ఎక్కడ వ్యభిచారం ఉంటుందో అక్కడ ఎప్పుడూ గొడవలే ఉంటుంది. మనస్పర్ధలను యాక్చువల్లీ ఎ ఫ్యామిలీ ఈజ్ బిల్ట్ ఆన్ ట్రస్ట్. మనము వివాహ పీటల మీద ఎన్ని ప్రమాణాలు తీసుకుంటాం, దాన్ని ఒక్కటైనా పాటిస్తున్నారా? చూడండి, దేవదేవుని సన్నిధిలో, పరిశుద్ధుల సన్నిధిలో, దూతల సన్నిధిలో నువ్వు తీసుకున్న మరి ఆ ప్రమాణాలు కట్టబడి ఉండాలి కదా. మంచి మనస్సాక్షి ఉంటే దేవుడికి తప్పకుండా తోడు ఉంటాడు. కానీ పాపం ప్రవేశిస్తే అంత నాశనమే. సాతానుడు వచ్చేదే వాడు దొంగతనం, నీ యొక్క సంతోషాన్ని దొంగిలించడానికి, నెమ్మది దొంగిలించడానికి, ఆరోగ్యం దొంగిలిస్తాడు. నీకున్న సంపద సొత్తు అంతా దొంగిలించేవాడు. అందుకే వాని పేరు దొంగ కదా. దొంగతనము, నాశనము, హత్య చేయడానికి వచ్చినాడు. కానీ యేసు ప్రభు జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాడు. అందుకే కుటుంబము బాగుండాలంటే తప్పకుండా నీవు దేవుని ఆశ్రయించాలి. యూ కెన్ నెవర్ థింక్ దట్ ఐ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్, నేనంతా నా నియంత్రణలో ఉంది, నేను చేయగలనని మరి గర్వించకుండా తగ్గించుకొని దేవుని శక్తిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. చాలా డబ్బు హాస్పిటల్లో ఖర్చు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, వాళ్ళకి లంచాలు, వీళ్ళకి లంచాలు,
ఇలాగ డబ్బులన్నీ పాడు చేసుకుంటారు. ఎందుకంటే వారు దేవుని నియంత్రణలో లేరు. వెన్ యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్, గాడ్ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్, గాడ్ విల్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్. నిన్ను, నీ భార్యను, నీ భర్తను, పిల్లలను దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి అంటు రోగాలు రాకుండా. మనం పాడతాం బాగా, ఏ తెగులు నీ గుడారము, ఏ తెగులు నీ గుడారము సమీపిస్తున్న పాడుతున్నాం సరే, కానీ అది భవిస్తుందా మనం? వై కాంట్ వి క్లెయిమ్ దట్ ప్రామిస్? దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్టుగానే ఉంది కాబట్టి ఆ వాగ్దానాలు నువ్వు స్వతంత్రించుకోవాలి. గాడ్ ఈజ్ ఎ హీలర్. ఇప్పుడు నీ కుటుంబంలో ఎవరికైనా అస్వస్థత ఉంటే క్లెయిమ్ గాడ్స్ పవర్. నేను నా సాక్ష్యం చెప్పాలి తప్పకుండా, దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి. నిన్న నేను పట్టినానంటే ఉదయం నుండి సాయంకాలం వరకు లేవలేని పరిస్థితి, తీవ్రమైన బ్యాక్ పెయిన్తో బాధపడ్డాను. ఎందుకు నాకు ఇలాగ వస్తుంది మరి అంటే ఓవర్ స్ట్రెయిన్తో వస్తుంది తప్పకుండా. మీకంటే ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నాను కాబట్టి, వయసు కూడా పైబడుతుంది కాబట్టి చాలా బాధ అనుభవించినాను. అప్పుడు నేను మరి అనుకున్నాను, నేను ఎందుకు ఈ యొక్క బలహీనతను నేను ఓవర్కమ్ చేయాలి, నేను జయించాలి దీన్ని. ఈరోజు వచ్చి మీ మధ్యలో నిలబడి వాక్యం ఇస్తానని కూడా నాకు మరి ఆశ లేకుండింది, నమ్మకం లేకుండింది. కానీ నేను పడక మీద ఉన్నా కానీ నేను దేవుని వాక్యాన్ని ఆన్ చేసుకొని మరి మంచి మంచి దేవుని వర్తమానాలు విన్నాను. స్వస్థత గురించి విన్నాను. ఎంత అద్భుతం అంటే దేవుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం. గాడ్ విల్ సెండ్ హిజ్ వర్డ్ అండ్ హీల్ యూ. నీకు ఏదైనా రుగ్మత ఉంటే, నువ్వు సినిమా పాటలు పెట్టుకుంటే నీకు ఆరోగ్యం రాదు, నువ్వు అవి ఇవి టిక్టాక్లు పెట్టుకుంటే రాదు. కానీ దేవుని వాక్యము నువ్వు పెట్టుకొని వింటూ ఉన్న కొలది నీ శరీరంలో నూతనమైన అనుభవం, ఒక శక్తిని నేను పొందుకున్నాను. సాయంకాలం అయ్యే లోపల నాకు ఆ నొప్పి ఎట్టిపోయిందో నాకు తెలియదు, లేచి నడుస్తున్నాను, వాకింగ్ కూడా పోయి వచ్చినాను. దేవునికి స్తోత్రం. ఈరోజు కూడా మీ మధ్యలో ఉన్నాను. అంటే నేను ఎందుకంటున్నాను, యూ హ్యావ్ టు క్లెయిమ్ గాడ్స్ పవర్. దేవుని శక్తిని నీవు మరి అది స్వతంత్రించుకోవాలి, పొందుకోవాలంటే విశ్వాసం ఉండాలి, దేవుని వాక్యము నీవు ప్రేమించాలి. మరి కుటుంబం యొక్క ప్రతిష్టను లేక పరువును ఎప్పుడు కాపాడాలి. కుటుంబ పరువు ప్రతిష్ట అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ఫ్యామిలీ డిగ్నిటీ అండ్ ప్రైవసీ. అది చాలా 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 ముఖ్యమైనది. కుటుంబంలో ఏదైనా సంగతి జరిగితే రచ్చ కీడ్చి దాన్ని రచ్చరచ్చ చేసేస్తారు. ఎప్పుడు అలా చేయకూడదు. రక్త సంబంధాలతో ఎప్పుడు పోట్లాడకూడదు. అది నా యొక్క మరి అలవాటుగా చేసుకున్నాను. ఎందుకంటే ఐ నెవర్ వాంటెడ్ టు ఫైట్ విత్ మై ఓన్ పీపుల్. దేవుడు ఇచ్చిన బాంధవ్యాలు, దేవుడు ఇచ్చిన సంబంధాలు, మనమెందుకు వారితో తగులాటాడు? వారు ఎన్నన్నా పడడానికి నేను సిద్ధంగా ఉండినాను. వాళ్ళు ఒకవేళ నా మీద ఏదైనా బాధతో వ్యక్తం చేసినా డెఫినెట్లీ నేను ఐ వుడ్ టేక్ ఇట్ విత్ ఫుల్ హార్ట్ అండ్ కరెక్ట్ మై సెల్ఫ్. కానీ ఎప్పుడు కూడా తిరుగుబాటు చేసి వాళ్ళకు విరోధంగా ప్రయత్నాలు చేసి ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఐ ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 58వ కీర్తన 8వ వచనంలో ఉంది, నీ రక్త సంబంధికి నీవు ముఖము తిప్పకూడదనట. ఉపవాసం గురించి యెషయా 58లో ఉంది. రక్త సంబంధాలకు ఎప్పుడు కూడా మనం ముఖం తిప్పదు. డోంట్ ఫైట్ విత్ యువర్ బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఆర్ హస్బెండ్ ఆర్ స్పౌస్ ఆర్ చిల్డ్రన్ ఆర్ మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా. ఇవంతా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్. దేవుడిని సరిహద్దులను విశాలపరిచి నీకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇచ్చినాడు. ఎంతమంది బంధువులను ఇస్తాడు చూడండి. ఒక బిడ్డను వివాహానికి ఇస్తే వాళ్ళ సైడ్ వాళ్ళందరూ వియంకులు, ఆ బంధువులు అయిపోతారు. ఎవరితో కూడా మనము మరి ఇలాంటి మనస్పర్ధలు కానీ వాక్కలం కానీ కయ్యాలు కలహాలకు దేవుని బిడ్డలు దిగకూడదు. ప్రార్థన చేసేవారు అసలే దిగకూడదు. అప్పుడే గాడ్స్ ఫేవర్ విల్ బీ ఆన్ యువర్ ఫ్యామిలీ అండ్ ఆన్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల మీద దేవుని దయ కృప, నీ కుటుంబంలో చేసే ప్రయత్నాల మీద దైవాశీర్వాదాలు ఉండాలంటే ఇలాంటి వాటికి తప్పకుండా నీవు దూరం ఉండాలి. మనం చూస్తాం కదా రాజకీయ మరి కార్యాలు యూట్యూబ్లో చాలా చూసినాం ఈ మధ్యలో. ఒక్క కుటుంబంలోనే విరోధం. నాకు అస్సలు అర్థం కాలేదు. ఇదేంటి నాయన, ఒక్క కుటుంబంలో ఒక తల్లికి పుట్టిన 2 పిల్లలు ఇలాగ పెనుగులాడడం ఎందుకు? అది దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదు. గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ హ్యూమిలిటీ, హంబుల్నెస్. ఆయన బలమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉన్నప్పుడు దేవుడు నిన్ను తగిన కాలమందు నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. బికాస్ గాడ్ ఈజ్ ఎ గుడ్ జడ్జ్. ఆయన మంచి తీర్పరి. నువ్వేమీ బాధపడే అవసరం లేదు. నేను కుటుంబానికి ఇంత చేసిన, కుటుంబానికి అంత చేసిన, వారికి ఇంత చేసిన, నువ్వెంత చేసినావు అంత రికార్డ్ దేవుని దగ్గర ఉన్నది. దేవుని స్తోత్రం.
నువ్వు కార్చిన కన్నీళ్ళు ఆయన దగ్గర ఉంది, నువ్వు తిరిగిన తిరుగుళ్ళు ఆయన దగ్గర ఉంది, నీ మనస్సు ఆయన ఎరిగిన దేవుడు కాబట్టి ప్రతిఫలం కూడా ఆయనే ఇస్తాడు. కనుక ఊరికే వాగ్వాదానికి వాక్కలానికి దిగకుండా ప్రార్థన చేయాలి. నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించు, అప్పుడు ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుతములు నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ రివార్డ్స్ ద రైటియస్ పీపుల్. కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా మనము చేయకూడదు. కుటుంబంలో మరి అందరూ భక్తులుగా ఉండడం అసాధ్యం. కొంతమంది భక్తి ఎక్కువగా ఉంటుంది, కొందరు తక్కువగా ఉంటుంది. అప్పుడు మన భక్తి అంతా వాళ్ళ మీద వృద్ధి, వాళ్లను అసౌకర్యాన్ని పాలు చేసే అవసరం లేదు. నీవు సొంతంగా ఎవరిని మార్చలేవు. నీ ప్రవర్తన ద్వారా వారు మారుతారు, నీ జీవితం ద్వారా వారు ప్రభావితులవుతారు. అంతేగాని వారిని ముక్కు నేలకు రాసి భక్తి మార్గులు రావాలంటే రారు. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు సరిగ్గా ఉండాలి. మొదట యూ వాంట్ టు కాస్ట్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అదర్స్. నీ కుటుంబం మీద, నీ భర్త లేక భార్య లేక పిల్లల మీద నీ ప్రభావం ఉండాలంటే మొట్టమొదటి నువ్వు సరిగా నిలబడాలి. నువ్వు వంకర మార్గంలో నడిచి నా పిల్లలందరూ చక్కని మార్గంలో నడవాలని కన్నీళ్లు గార్చి రోధించి ఉపవాసం చేసినా లాభం లేదు. మొట్టమొదట పరిశుద్ధ గ్రంథం, నరపుత్రుడా నువ్వు ఎలా నిలబడాలి, సరిగ్గా నిలబడంటాడు ఎజెకియల్ ప్రవక్త. నువ్వు సరిగ్గా నిలబడు మొదటి. అవును, అప్పుడు మనకు దేవుని సన్నిధిలో ధైర్యం ఉంటుంది. మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పని ఎవరు చేయకూడదు. చూడండి, అనేక కుటుంబాల్లో యుద్ధాలు కలహాలు కేవలము ఈ లైంగిక పాపం ద్వారా ఉందని నేను కనిపెట్టినాను. వార్తల్లో చూసినా అదే. చూడండి, అప్పుడు పిల్లలకు తల్లిదండ్రులు తోవదప్పినప్పుడు వారికి ఏమాత్రం గౌరవభావం ఉండదు. పిల్లలు ద డిస్రిగార్డ్ దెమ్. వాళ్ళు అయోమయం అయిపోతారు. చూడండి, తల్లిదండ్రి ఇప్పుడు లేటెస్ట్గా యూట్యూబ్ అంతా వస్తుంది. ఒకడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, చిన్న బిడ్డ 5 సంవత్సరాల పాప. ఈ తల్లిదండ్రులు వివాదము, కొట్లాట, పోలీసు వాళ్ళు రావడము, పెద్ద అల్లరి అవుతుంటే ఆ 5 ఏళ్ల పాప మాత్రం ఎంత అందంగా ఉంది, చక్కగా ఉంది. ఇట్లా భయపడి బిక్కుమని ఏం అర్థం కాకుండా అటు తల్లిని చూస్తుంది, ఇటు తండ్రిని చూస్తుంది. ఏం అర్థం కాదు. ఎన్ని ముద్రలు ఆమె చిన్న గుండె మీద పడి ఉండవచ్చు కదా. నాకు వీళ్ళు కొట్లాడుకోవడం చూసేదానికంటే చిన్న బిడ్డ ఇంత బాధపడుతుందని చెయ్యి ఆమె మీద పెట్టి ప్రార్థన చేసినాను, దేవా ఈ చిన్న పాప ఎంత బాధపడుతుందని. సో అలాగే తల్లిదండ్రులకు తెలివి ఉండాలి. మీరు బాగా కొట్లాడుకుంటారు, వరల్డ్ వార్ నంబర్ 3 లాగా లేకుంటే 4 లాగా మీరే పెద్ద మరి సామర్థ్యం వహించిన వారని నోరు వాడేసుకొని ఇష్టం వచ్చినట్టు చెడ్డ మాటలు, బూతులు, అది కేవలం దేవుని భయం లేదని నేను హెచ్చరిస్తున్నాను. యూ ల్యాక్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ యూ విల్ నాట్ ఆర్గ్యూ లైక్ దట్. డెఫినెట్లీ ఒక్కరు బాగా రెచ్చిపోతుంటే నీకు భయం ఉంటే నువ్వు మౌనంగా ఉంటావు. నువ్వు వెళ్ళిపో, ఆ సీన్ నుండి వెళ్ళిపోయి మౌనంగా ఉండి ప్రార్థన చేయి. దేవుడు దిగొస్తాడు, కుటుంబంలో సమాధానం ఇస్తాడు. అన్నీ నీ వల్ల అవుతుందని, మరి నీకు ఇదంతా సాల్వ్ చేయడానికి శక్తి ఉందని గర్వపడినావు అంటే అది వినాశనానికే కారణం. ఎప్పుడు కూడా గర్వము అహంకారం ఉన్న చోట నాశనం ఉంటుంది. నాశనానికి ముందు ఒకటి నడుస్తుందట. ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. తగ్గింపు ఉన్న చోట దేవుని కృప ధారాళంగా ఉంటుంది. ఇప్పుడు కుటుంబంలో ఒకరు తప్పు చేసినా కానీ వారిని పరస్యంగా అందరి ముందు గద్దించడం కూడా తప్పే. ఎందుకంటే దే విల్ లూజ్ దేర్ ఇమేజ్. ఇప్పుడు గృహనాయకుడు ఉన్నాడు, వ్యభిచారం చేసినాడు, అతని పరువు పిల్లల ముందు తీయడం, మరి గట్టిగా ఇరుగు పొరుగు వారికి చెప్పడం, ఇదంతా కూడా కుటుంబం కట్టుకోవడం కాదు, కుటుంబం విడిపోతుంది తప్పకుండా. కాబట్టి అలాంటి అక్రమ సంబంధాలు, వ్యభిచార పాపాలు కుటుంబంలో ఉంటే ఆ కుటుంబాలకు తప్పకుండా దైవశిక్ష వస్తుంది, పిల్లలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఆ స్త్రీ కానీ, స్త్రీ కొన్నిసార్లు పాపం చేస్తూ కొన్నిసార్లు పురుషుడు త్రోవ తప్పుతూ ఉంటాడు. అప్పుడు దైవం భయం ఉన్నవారు ఉపవాసము ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా కనికరిస్తాడు. కీడు రాకుండా వారి కుటుంబాలను వారు కాపాడుకోగలరు. అందుకే మనము ప్రేయర్ సెల్స్ తెరవడమైంది. ప్రేయర్ సెల్స్ ఎందుకంటే ఎవరు ఇంట్లో కలహించుకోకుండా అన్నిటికీ ప్రార్థనలో ఉంటే ఆ కుటుంబానికి విజయం ఇస్తాడనే దర్శనం కలిగి 484 ప్రేయర్ సెల్స్ తెరవగలిగినాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వి ఓపెన్ 484 ప్రేయర్ సెల్స్. ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటాం అవన్నీ నడుస్తుందా లేదా అని. నాకు తెలిసి అన్నీ యాక్టివ్గానే ఉన్నాయి. ఎందుకు ఈ ప్రేయర్ సెల్స్ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో తెరిచినామంటే ప్రతి గృహంలో దేవుని మందసం ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి.
వారి సమస్యల పరిష్కారి ప్రభువే కాబట్టి వారు దేవునికి ప్రార్థన చేయాలి, కలిసికట్టుగా ప్రార్థించాలి, ఇతరుల సమస్యల కొరకు కూడా ప్రార్థించాలి. అలాగే దేవుని ప్రేమ, దేవుని శక్తి వారు అనుభవించాలి. వారి సమస్యలకు దేవుడు పరిష్కారం ఇస్తాడు. అలాగే మనము జూమ్లో కూడా మధ్యాహ్నం 2 నుండి 5 వరకు 3 గంటలు యవనస్తుల కొరకు ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు ఈ రోజుల్లో, మార్గం తోచడం లేదు. కనీసం ప్రార్థన చేస్తే, ఈ జూమ్ ప్రేయర్లోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు చెవిటివాడు గాడు, గుడ్డివాడు గాడు, తప్పకుండా మీ ప్రార్థనలకు జవాబిస్తాడు, కీడు కొట్టేస్తాడు. పిల్లలు క్షేమంగా మరి తప్పకుండా మంచి భవిష్యత్తులోకి వస్తారు అనే విశ్వాసం మనకున్నది. కాబట్టి దేవుని తప్పకుండా ప్రతి కుటుంబంలో కూడా తన సమాధానం ఇచ్చి నడిపిస్తాడని నేనైతే నమ్ముతున్నాను. చాలా కుటుంబాల్లో వైలెన్స్ ఉంటుంది, డొమెస్టిక్ వైలెన్స్, కొడుతూ ఉంటారు. ఎందుకు కొట్టాలి? భార్యను కొట్టడం ఎందుకు? భర్తను కొడతారు చాలామంది స్త్రీలు, భార్యను కొట్టేవారు ఉన్నారు. ఇవన్నీ అణిగిపోతుందండి ప్రార్థన ఉన్న చోట. నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. నాకు తెలుసు, నేను చెప్పింది మీరు వినండి. 44 సంవత్సరాల కుటుంబ జీవితం యొక్క అనుభవం దేవుడు నాకు ఇచ్చినాడు. దేవుని సెలవు లేకుండా ఒక్కడిని నీ మీద చెయ్యి ఎత్తలేడు, చెయ్యి పడిపోతుంది అంతే. ఇఫ్ యూ హ్యావ్ ద రియల్ అనాయింటింగ్ అండ్ పవర్ ఆఫ్ గాడ్. కాబట్టి అట్టి శక్తిని నువ్వు పొందుకోవాలి. అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, కొట్టుకుంటున్నారంటే అన్యజనుల మధ్యలో ఏం గౌరవం ఉంటుంది మనకు? పక్కన ఉంటారు అన్యజనులు, ముందుంటారు అన్యజనులు. వాళ్ళ ఇళ్ళలో ఇంత అల్లరి వినపడదు. దేవుని బిడ్డలు అని చెప్పుకునే వారి దగ్గరే సాతానుడు ఎక్కువ మరి ఇలాంటి కలహాలు తీసుకొని వస్తాడు. అందుకే ఇవన్నీ గుర్తెరిగి ప్రార్థన చేసినప్పుడు అణిగిపోతాయి తప్పకుండా. యూ షుడ్ నో హౌ టు బిహేవ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నన్ను అడిగితే కుటుంబంలో నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలి. అల్లాటప్పగా ప్రవర్తించినావంటే అంతే సంగతి, అన్ని వినాశం అయిపోతుంది. నీకు నోరు ఇచ్చినాడని ఇష్టం వచ్చి మాట్లాడితే చాలా జగడాలు వచ్చేస్తుంది. చిన్న పిల్లలతో ఎలా ఉండాలి, కోడలతో ఎలా ఉండాలి, అల్లులతో ఎలా ఉండాలి, భర్తతో ఎలా ఉండాలి, భార్యతో ఎలా ఉండాలి, ఇదంతా పెద్ద సైన్స్. నన్ను అడిగితే ఈ సైన్స్ నీకు నేర్చుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం బాగా పఠించాలి, దేవుణ్ణి హృదయంలో ఉండాలి, దేవునితో నీకు ఒక సంబంధం ఉండాలి. నిమిషం దేవుడు నిన్ను నడిపిస్తాడు, ఆయన తలంపులు ఇస్తాడు, ఏం మాట్లాడాలి ఆ సమయంలో నీ నోటికి తగిన మాటని ఇస్తాడు. అల్లాటప్పగా మాట్లాడడం అయితే ఆ కుటుంబం ఎప్పుడు కూడా మరి ముందుకు సాగదు. సో ఎడాపెడ మాట్లాడడం, ముఖ్యంగా తల్లిదండ్రులు చెడ్డ మాటలు అస్సలు నోటికి రానియకూడదు. చెడ్డ మాటలు ఎందుకు మాట్లాడాలండి? మంచి మాటలు మాట్లాడండి. చిన్న జీవితం ఇది, మంచి మాటలు మాట్లాడడానికే జీవితం సరిపోదు, పైగా చెడ్డ మాటలు ఎందుకు? కాబట్టి నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. పైనుండి వచ్చే జ్ఞానం ప్రతిరోజు నేనైతే అడుగుతాను, మీరు కూడా అడగండి. పైనుండి వచ్చే జ్ఞానం కావాలి నాకు. ఈ లోకంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి నీవు నాకు పైనుండి వచ్చే జ్ఞానం దయచేయమని. ఏదా పైనుండి వచ్చే జ్ఞానం మీకు చూపెడతాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము నేను చదువుతాను, వినండి. 15వ వచనం. ఈ జ్ఞానం 3:15, యాకోబు 3:15. ఈ జ్ఞానము అంటే ఏ జ్ఞానము? లోక సంబంధమైన జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదే ఉన్నది. కొందరికి ఈ జ్ఞానం ఉన్నది, దయ్యముల జ్ఞానం. దేవుని జ్ఞానం కాదు అది, దయ్యముల జ్ఞానం. అన్ని లోకరీతిగా ఉన్న జ్ఞానం వారికి ఉంటుంది. అది అక్కడ, ఇది ఇక్కడ, ఇలాగో అలాగా. ఆ దయ్యముల జ్ఞానం పెట్టుకొని వారు కుటుంబాలు నడిపిస్తారు, వారు ఓడిపోతారు. అది కాదంట, పైనుండి వచ్చే జ్ఞానం నీకు కావాలంట. 16వ వచనం చూడండి, యాకోబు 3:16. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండు. కుటుంబాల్లో మత్సరం, అసూయ, నీచ కార్యాలు, వివాదములు, ఇవన్నీ కూడా నీచ కార్యాలకు దారితీస్తున్నారు. ఎప్పుడు ఏ కీడలో ఎవరు పడతారో తెలియదు. నీ పిల్లలు పడతారో నువ్వు పడతావో తెలియదు. ఇప్పుడు నేను న్యూస్ పేపర్ చదివాను మధ్యాహ్నం. ₹1 కొరకు ఒక ప్రాణం తీసేసినాడు. ₹1 కొరకు అక్కడ ఒక హత్య జరిగిపోయింది. వాడు అమాయకుడు, ఇద్దరు తగులాడుతుంటే మధ్యలో వచ్చినాడు. ఏంటి అంటే ₹59 బిల్లు అయితే 60 కొట్టినాడు. ఆ ₹1 కొరకు వీడేదో సముదాయించబోయినాడు. ఏమో అక్కడ ఏం గొడవ జరిగిందో మధ్యలో వచ్చి చంపేసినారు. చూడండి, లోకం చాలా భయంకరంగా ఉంది. నువ్వు దేవుని తెలివి లేకుంటే అనేకమైన అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కీడు నీ కన్నులారా చూడాల్సి వస్తుంది. నీ కుటుంబంలో పిల్లలు
భద్రంగా ఉండాలంటే ఎంత కనీసం ఒక్కరోజన్నా నువ్వు వారి కొరకు ఉపవసించి ప్రార్థన చేయాలి కదా. మరి ఎక్కడెక్కడో ఉంటారు, పిల్లలు ఉంటారు, స్కూల్కి పోతారు, స్కూల్ నుండి వస్తారు. వాళ్ళు మరి దారుణాల గుడి కాకుండా నీ ప్రార్థనలు వారికి కంచెగా కాపుగా ఉంటుంది. తప్పకుండా నువ్వు ప్రార్థన చేయాలి. కీడు రావడానికి ఎంతసేపు అండి? ఇట్ కమ్స్ వితౌట్ నోటీస్. నువ్వు దేవుని భయం నీలో లేకుంటే నీ పాదములు జారుడు చోట ఉంటుందట. వేటగాని ఉరి నీకెప్పుడు కూడా ఒడ్డి సిద్ధంగా ఉంటుంది, దాంట్లో పడిపోతావు, మళ్ళీ తేరుకోలేవు. చూడండి, తేరుకోలేవు. ఎన్ని కీళ్ళండి ఒక్క భార్య భర్తల మధ్యలో ఉన్న మనస్పర్ధలకు. నేను ఆ వార్తలు చూసి చాలా గుండె హడలైపోయింది నాకు. ఏంటిది, ఇలా కూడా జరుగుతాయా? ఆ భర్త మంచి ఉద్యోగం చేసి సంపాదించిన స్త్రీ, ₹1,00,000 జీతం, చూడ చక్కని ఏదో కోపం మీద ఆవేశం మీద ఆమెను నరికేసినాడు, చచ్చిపోయింది. చచ్చినాక ముక్కలు చేసి ప్యాక్ చేస్తున్నాడు. అది ఎక్కడ తీసుకుపోవాలో తెలియదు. చిన్న బాబు 17 నెలలు. ఇంకొక స్త్రీ అక్రమ సంబంధం పెట్టుకొని పురుషుని హతమార్చేసి కిరాయి హత్యాకారులతో చంపేసింది. చంపి ఆమెకి ఇంకా ఏం తెలియదు ఏం చేయాలి. చూడండి, ఇలాంటి పరిస్థితులకు దారుణాలకు గురి కాకుండా దేవుని భయము ఎంత అమూల్యమైంది, బియాండ్ వాల్యూ. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జిస్తున్నావు. దేవుని భయంతో పాపం చేయడం లేదు. పాపం చేసిన తర్వాత నీకు నెమ్మది ఎలాగుంటుంది? పాపము మీ ఇంటికి వస్తే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఒక నాగుపాము మీ ఇంటికి వచ్చింది, మీరు ఊరుకుంటారా? దాన్ని పట్టుకొని చంపేంత వరకు, లేకుంటే పట్టుకొని దాన్ని మరి ఎక్కడ అప్పగించాలో అప్పగించేంత వరకు మీరు కృషి మానరు కదా. ఎందుకంటే అది వచ్చింది, కనబడడం లేదు, ఎక్కడనుంటే మళ్ళీ ఎవరైనా కాటేస్తుంది, చంపేస్తుంది. కాబట్టి దీన్ని తొలగించాలనే రోషము, పౌరుషము, పట్టుదల ఎంత ఉంటుంది. మరి పాము అంటేనే అది సర్పానికి సాదృశ్యంగా ఉంది కదా, సాతానునికి సూచనగా ఉంది. అలా వస్తూ పాపము ప్రవేశించినా నువ్వు దాని గురించి పట్టించుకోవడం లేదు, దాని గురించి శ్రద్ధ వహించడం లేదంటే ఎన్ని అగత్యాలకు అది దారి తీస్తుందో చూడండి. అందుకే పిల్లల గురించి చాలా శ్రద్ధగా ఉండాలి. మీ ప్రవర్తన గురించి కూడా చక్కగా ఉండాలి. తన ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉండువాడు చచ్చునని ఒక వాక్యం ఉంది, మీకు చూపెడతాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయము, ప్రావర్బ్స్ 16th verse. సామెతలు 19:16. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ప్రవర్తన విషయం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పైనుండి వచ్చే జ్ఞానం ఏంటి అంటే 17వ వచనంలో ఉంది, యాకోబు 3:17. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోపడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉండేది. నీతి ఫలం సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడు. పైనుండి వచ్చే జ్ఞానం అంటే యూ డోంట్ ఫర్గెట్ దిస్ రెఫరెన్స్, యాకోబు పత్రిక 3:17. ప్రతిరోజు చదివి ఇలాంటి జ్ఞానము నాకు మరి నేను లోకంలో జీవించడానికి నాకు కావాలి అని నువ్వు అడగాలి. సామెతల గ్రంథం 16:17 చూడండి, ప్రావర్బ్స్ 16:17. చెడుతనం విడిచి నడిచే యథార్థవంతులకు రాజమార్గం. సామెతలు 16:17. చెడుతనము విడిచి నడిచే యథార్థవంతులకు రాజమార్గం. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను. ప్రవర్తన విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. యు ఆర్ వెరీ వెరీ కేర్ఫుల్ విత్ వాట్ యు అట్టర్, విత్ వాట్ యు థింక్, విత్ వాట్ యు డూ, బిహేవ్, ఎవ్రీథింగ్ ఆచితూచి ఉండాలి. నువ్వు అప్పుడే ప్రమాదముల నుండి విడిపింపబడతావు. దానికి కావాలంటే ప్రార్థనా శక్తి, ఉపవాసం ఉండాలని అందుకే చెప్పే పిల్లలకు ఎంత. నేను మా ఫ్యామిలీ గ్రూప్లో కూడా పెట్టినాను, డోంట్ ఫీడ్ ద చిల్డ్రన్ టూ మచ్. చాలా తిండి, కుక్కి చిన్నప్పుడే బొర్రలు వచ్చేలా, మళ్ళా భవిష్యత్తులో డయాబెటీస్, బీపీ రోగాలన్నీ అంటగడుతున్నారు. తగినంత ఆహారం ఇచ్చి పిల్లలకు చురుకుగా దేవుని భయం నేర్పిస్తే ఎంత బాగుంటుంది. తిండి పెద్దవారి తిండికి లిమిట్ లేదు, చిన్నవారి తిండికి లిమిట్. చూడండి, ఏది పడితే అది తినడం, ఒక కంట్రోల్ లేకుండా.
ఎక్కడ ఉంటుంది దేవుని భయానికి తావు? ప్రవర్తన మారిపోతుంది. యువర్ క్యారెక్టర్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ టేక్ ఇన్సైడ్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫుడ్ ఇంటేక్. నువ్వు ఏది తింటావో ఆ క్యారెక్టర్ నీకు ఫామ్ అవుతుంది. అందుకే చాలా మటుకు దేవునితో దగ్గరగా ఉండే వాళ్ళు సాత్విక భోజనంలో ఉంటారు. ఎందుకంటే వారికి ఈ లోకరీతిగా అతిగా తిండి దేవుని మరిచి దేవుడే లేడంటారేమో, దేవుడు ఎవడని అడుగుతారేమో అని తిండి కంట్రోల్ చేయాలి. ఇంట్లో కూడా ఎక్కడో చదివాను, ఆ స్త్రీకి వంట రాకుంటే ఆ భర్తకు ఆయుస్సు ఉంటుందట. స్త్రీకి బాగా వంట బాగా వండుతుందంటే బాగా వేపుళ్ళు అవి ఇవి బిర్యానీలు దమ్కా బిర్యానీ అన్నీ చేసి ఆ భర్తను తొందరలో పోగొట్టుకుంటుంది. చూడండి, అలాంటి తెలివి మళ్ళీ పనులు కూడా చేయొద్దు. పిల్లలకు కూడా అతిగా భోజనం అవసరం లేదు. లిమిటెడ్గా అన్ని లిమిటెడ్గా ఇస్తే వారు దేవుని క్రమంలో తప్పకుండా రావాల్సిందే. ఇంటి యావత్తు దేవుని భయంలో ఉండేటట్టు మనం అట్టి ప్రయత్నాలు తప్పకుండా చేయాలని కోరుతున్నాను. అయితే నేను ఒక 7 కార్యాలు తొందరగా చెప్పి ముగిస్తాను. మొట్టమొదట ప్రేమ ఉండాలి కుటుంబంలో. ప్రేమ లేకుంటే దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ప్రేమ అంటే ఆత్మఫలం, పరిశుద్ధాత్మను ఉద్భవించిన ప్రేమ కలిగి ఉండటం మీరు ప్రయాసపడాలి. ఒకవేళ ప్రేమ రాహిత్యం చేత నీకు చీటికి మాటికి కోపం వస్తుంది, వైరాగ్యం వస్తుంది, అరుస్తున్నావు అంటే ప్రేమ లేదని అర్థం. సో యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్, గివ్ మీ లవ్ ఫుల్ ఇన్ మై హార్ట్ సో దట్ ఐ మే ఫర్గివ్ ద పర్సన్. ప్రేమ ఉంటేనే క్షమాబుద్ధి ఉంటుంది. క్షమించలేవు లేకుంటే, ప్రేమ నిండుగా లేకుంటే. రెండవది క్షమించే స్వభావం. యేసు ప్రభు బిడ్డలు తప్పకుండా ఈ క్షమించే స్వభావము కలిగి ఉంటారు. బంధువులనైనా క్షమించాలి, మరి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులైనా క్షమించాలి, ఉద్యోగ స్థలంలో ఉండేవాడిని కూడా క్షమించాలి. ఏది కూడా నిల్వ పెట్టుకోకూడదు. చాలా నిల్వ పెట్టుకుంటే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఒకవేళ నువ్వు మాట్లాడలేకపోయినా వారి కొరకు ప్రార్థన చేయొచ్చు కదా. యూ హ్యావ్ టు రిమూవ్ దట్ గైల్ ఫ్రమ్ యువర్ హార్ట్. అది నీ జీవితానికి చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు ప్రభువును అనుకరించిన వారు ప్రేమ కలిగి ఉంటారు, క్షమించే స్వభావం కలిగి ఉంటారు. తర్వాత మరి దీర్ఘకాలం మనము ఎవరితో అయినా మనస్సాయసం ఉంటే మాట్లాడకుండా ఉంటాం కదా. మరి చాలా నెలలో ఆ విధంగా గడిచిపోతుంది. అది కూడా దేవునికి ఇష్టమైంది కాదు. నువ్వు ప్రార్థన చేయాలి. అట్టి బలహీనత ఉంటే నేను మాట్లాడలేకపోతున్నాను, క్షమించలేకపోతున్నాను, ప్రేమించలేకపోతున్నాను ప్రభు అని నీ హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. దేవుడు అట్టి శక్తిని మనకి ఇస్తాడు. అదే పరిశుద్ధాత్మ బలం. దేవుని స్తోత్రం. అట్టి శక్తి అంటే నీకు కీడు చేసిన వాళ్ళని ప్రేమించి క్షమించి వారితో మాట్లాడడానికి అదే కదా దైవశక్తి. కాబట్టి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ లీడ్స్ టు సో మెనీ మిస్అండర్స్టాండింగ్స్. స్టాగ్నెంట్ వాటర్ బ్రీడ్స్ రెప్టైల్స్ అంట. నిశ్చలంగా నీళ్ళలో అన్నీ మరి రెప్టైల్స్ అంటే క్రూరమైనవి, అవి జంతువులైనా పురుగులైనా బాగా వర్ధిల్లుతున్నాయని అంటారు. కాబట్టి అలాంటివి కాకుండా జ్ఞానం కలిగి నోరు తెరవాలని వాక్యంలో ఉంది. జీవ మరణములు నాలుక వశం. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ ద టంగ్. సామెతలు 18:21 ఉంది. జీవము మరణముని నాలుక వశంలో. కొందరు స్త్రీలు బొబ్బలు పెడతారు, గయ్యాళ్ళుగా అరుస్తూ ఉంటారు. అరిసి ఉద్ధరించలేవు, నీ భర్తను మార్చలేవు. అరిసి మళ్ళీ దెబ్బలు అంటారు కదా, నాకు దెబ్బ తగిలని స్థలం లేదమ్మా, ఈ నాలుక తప్ప ఒళ్ళంతా దెబ్బలే. అది నీ బుద్ధి తక్కువనే. మరి నువ్వు అరిచినావు, దెబ్బలు తిన్నావు. దెబ్బలు తినకుండా ఉండడానికి తెలివి లేదా? నువ్వు జ్ఞానం కలిగి నోరు తెరవాలని సామెతలు 31:26 తెలివి కలిగిన స్త్రీ ఆ జ్ఞానం కలిగి మాట్లాడుతుంది. ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి అన్ని విచక్షణ చేస్తూనే మాట్లాడుతుంది. కాబట్టి అలాంటివి కూడా మనం చాలా తెలివిగా ప్రవర్తించాలి. వాక్ శక్తి అంటారు కదా, ఒక వాక్కుకు ఎంత శక్తి ఉంటుంది. నువ్వు విడుదల చేసేస్తావు, అది కీడుకా మేలుకా నీకు తెలియదు. అది ఎన్ని మరి పర్యవసానాలకు దారి తీస్తుందో నీకు తెలియదు. హడావుడిగా ఒక మాట అనేది కుటుంబంలో కూడా జాగ్రత్తగానే మాట్లాడాలి. అయితే మనము చాలా సమస్యల నుండి విడిపింపబడతాం. తర్వాత చూసినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినాను, పవర్ ఆఫ్ యూనిటీ. ఐకమత్యానికి చాలా బలం ఉంది. ఐకమత్యమే బలం అని మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. 133వ కీర్తనలో ఐకమత్యం గురించి ఉంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఒక ప్రసంగం యూట్యూబ్లో పెట్టినాం. మరచుట, ఫలించుట, మరి నిల్చుట. మరచుట, ఫలించుట, నిల్చుట. కుటుంబం గురించి ఆ ప్రసంగం వినండి, షార్ట్ క్లిప్పింగ్.
అంటే నీకు జరిగిన అన్యాయాలన్నీ మర్చిపోతున్నావు, తర్వాత నీవు ఫలిస్తున్నావు, ప్రభు నీకు ఇచ్చిన కుటుంబాన్ని ఫలింపజేస్తున్నావు, నీ సాయశక్తులు ప్రయాసపడుతున్నావు, తర్వాత నిలుస్తున్నావు నువ్వు దేవుని కృపలో అని అర్థం. తర్వాత మరి చూసినప్పుడు ప్రార్థనా శక్తి నేను చెప్పే అవసరం లేదు. ప్రార్థన మరియు ఉపవాసం, ప్రార్థన ఉపవాసం ఉన్న చోట సాతాను శక్తులు లయమైపోతుంది, దానికి సందేహం లేదు. పౌలు భక్తుడు అంటున్నాడు, మీరు దేని గురించి కూడా విచారించే అవసరం లేదు, ప్రతి విషయం మీరు ప్రార్థన చేయండి. ఐ లవ్ దట్ వర్డ్. ప్రతి విషయం నువ్వు ప్రార్థన చేయి. నీ వల్ల కాని కార్యాలకు నువ్వు ప్రార్థన చేయి. నీకు చేతనైనంత చేయి, తర్వాత నువ్వు చేతగానివి నీ వల్ల కానివి ఏం చేస్తావు దానికి ప్రార్థన చేయి. నువ్వు నీ పిల్లలను మార్చగలుగుతావా? నువ్వేమో దేవుణ్ణివా? నువ్వు ప్రార్థన చేయి, వారి స్వభావం మారుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపిస్తానన్నాడు. మాట తప్పని దేవుల్లో నీ విశ్వాసం ఉంటే నీకెందుకు ఇంత బెంగ? ఎందుకు? వై సో మచ్ ఆఫ్ వరీ? మా పిల్లలు మారలేదు, నా భర్త మారలేదు, నా భార్య మారలేదు, ఎందుకు ఇంత గుండెదడా? దేవుని నమ్ముకో, నిశ్చలంగా ఉండు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయడు. కాబట్టి నువ్వు నిఠారుగా నిలబడు. ఎందుకు ఈ ఆవేశం? ఎందుకు ఇంత కలవరం? ఎందుకు? నాకు ఈ కలవరపడేలను చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది. ఎందుకంటే వారు స్థిరంగా లేరు ప్రభువులు, వారు నిశ్చలంగా ఉండరు. ఎందుకంటే వారికి ఎప్పుడు అనుమానం, దేవుడు చేస్తాడా చేయడా, చేస్తాడా చేస్తాడంటే చేస్తాడు. ఆయన మాట అవునన్నట్టుగానే ఉన్నది. ఆయన వాగ్దానాలు ఎన్నైనా అవన్నీ అవునన్నట్టుగానే ఉంది. మనము ప్రింట్ చేసినటువంటి పుస్తకాలు మరి ప్రతి కుటుంబానికి ఎంతో ఉపయోగకరం. జీవపు మాటలని, పిల్లల ఆశీర్వాదాలని, తల్లి ఒప్పుకోలని, మరి అన్ని రీతుల్లో దేవుని వాగ్దానాలు మీకు సంకుచితంగా పుస్తక రూపంలో అందించినాం. అవన్నీ పఠించండి, చదవండి, నెమరువేయండి, ప్రార్థన చేయండి, పొందుకోండి. ఆ ప్రార్థన శక్తి మీకు కావాలి. ధైర్యంతో కృపాసనం మీదకు వెళ్ళాలి, దేవునికి అడగాలి. ధైర్యంతో వెళ్ళమని ఉంది కదా. నీకెందుకు ఇంకా అనుమానం? ఎందుకు సంకోచం? ఎందుకు? నీకు ఎన్ని బలహీనతలు ఉన్నాను దేవుని సన్నిధానానికి ధైర్యంగా వెళ్ళమను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15-16 ఆయన జాలిగల దేవుడు, కృపగలవాడు. నీవు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళు. భోజనం చేసిన తర్వాత అలాగే మంచం ఎక్కి పండుకోకండి. భోజనం చేసినాక ఒక 15 నిమిషాలు నడవండి, అది మీ ఆరోగ్యానికి మంచిది. 15 నిమిషాలు కూడా ప్రార్థన చేయి నీ కుటుంబాన్ని. నేను చిన్న చిట్కా ఇస్తున్నాను, నేను అలా చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. భోజనం కడుపు నిండా తిన్నాక వెంటనే నువ్వు నిద్రకు ఉపయోగిస్తే లేనిపోని జబ్బులన్నీ తగులుతాయి. నువ్వు నడువు, 15 మినిట్స్ నీ పెరట్లో నడువు, నీ ఇంట్లోనే నడువు, స్థలం ఉంటే నీ గదిలోనే నడువు. నీ భర్త కొరకు ప్రార్థన చేయి, భార్య కొరకు ప్రార్థన చేయి, పిల్లల కొరకు ఇండివిజువల్ పేరెత్తి ప్రార్థన చేయి, మనుమలు పేరెత్తి ప్రార్థన చేయి, దేవుడికి ఇచ్చిన బాధ్యతల కొరకు పేరెత్తి ప్రార్థన చేయి. అందరి కొరకు ప్రేయర్ కవరింగ్ అయిన తర్వాత నువ్వు నిద్రకు పోవాలి. అంటే ఒక భక్తుడు అంటాడు, ప్రేయర్ ఈజ్ ద కీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఎ బోల్ట్ ఇన్ ద ఈవినింగ్. ఉదయం అది ఒక తాళపు చెవిలాగా పనిచేస్తుంది, సాయంకాలం అది ఒక బోల్ట్ లాగా పనిచేస్తుంది. యు ఆర్ సేఫ్. కాబట్టి ఉపవాసం గురించి ప్రతి శుక్రవారం సాయంకాలము రామ్నగర్లో ప్రసంగాలు అందిస్తున్నాము. దయచేసి ప్రతి శుక్రవారం కూడా మీరు మీ కుటుంబాల కొరకు ఉపవాసం ఉండండి. ఒకరోజు మనం భోజనం చేయకుండా ప్రార్థన చేస్తే చనిపోం. వైద్యులు, చాలా పేరుగొన్న వైద్యులు అంటున్నారు, మీ శరీరంలో ఉన్న టాక్సిన్స్, పాయిజన్స్ అన్నీ తొలగిపోతుందట ఒక రోజును ఖాళీగా నీ కడుపు ఉంచితే. ప్రార్థనలో పదును కావాలి. కత్తికి సానబెట్టినట్టు నీ ప్రార్థనా జీవితానికి పదును చేయాలి. అయితే ఆ ఉపవాసం ప్రార్థన పటిష్ఠితం కావాలని నేను ఎంతో కోరుతూ ఉదయకాలం 5 గంటలకే 4 గంటలకే మందిరం సిద్ధపరుస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లల మాట వినలేదని గుండె కొట్టుకుంటారు, తల కొట్టుకుంటారు. ఎందుకు వచ్చి ప్రార్థన చేయరు మరి? అంటే వారికి అంత తీవ్రత ఎందుకు లేదు? ప్రతి శుక్రవారం ఉదయం 5 గంటలకెళ్ళిన మీరు వచ్చి ఒక 2 గంటలు మంచి వాక్యం కూడా ఇస్తారు. మనకు సంఘ పెద్దలు ఉన్నారు, కాపర్లు ఉన్నారు. ఆ వాక్యం కొద్దిసేపు విని కొద్దిసేపు మందిరంలో గడిపితే ఎంత మంచిది అది. ఆ పెట్టుబడి మిమ్మల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. దట్స్ అ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ వాట్ యు గివ్ ఫర్ యువర్ చిల్డ్రన్. నీ పిల్లల కొరకు బంగారం సంపాదించాలి, భూమి సంపాదించాలి, ఎంత వెతుకులాటనో.
భూమి కావాలి నా బిడ్డలకు, 100 గజాలన్నా కావాలి, 4 వరుసలు కావాలి బంగారం. ఇవన్నీ కత్తి నీ గొంతుకు పెట్టి ఎవడన్నా ఎత్తుకుంటాడు, కానీ నీ ప్రార్థన ఎవరు అపహరింపలేరు. దేవునికి స్తోత్రం. ప్రేయర్ ఈజ్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్. కీప్ ప్రేయింగ్ టిల్ యూ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను చూచినంత వరకు నీవు ప్రార్థన చేయాలి. అలాగే మరి ఇంకా దేవుని సన్నిధిని, దేవుని మందిరానికి రావడం, దేవునితో సహవాసం కలిగి ఉండడం ఎప్పుడు కూడా మరవకూడదు. దేవుని వాక్యాన్ని కూడా బాగా పఠించాలి. దేవుని వాక్యం ఔషధం వంటిది. నీకు అన్ని గుర్తుకు తెచ్చేది దేవుని వాక్యమే. కాబట్టి దేవుని వాక్యానికి చాలా శ్రద్ధ ఇవ్వాలని తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు మన కుటుంబాలను, మనల్ని చక్కగా కాపాడును గాక. హల్లెలూయా. డెఫినెట్లీ గాడ్ విల్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీస్. అందరు లేచి నిలబడితే నేను ఒక పాట పాడతా, ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. ఓదార్పు లేనట్టి చీకటి వేళల్లో ఆదరణకర్తవు నాకు నీవు. ఓదార్పు లేనట్టి చీకటి వేళల్లో ఆదరణకర్తవు నాకు నీవు. మారానుభవం మార్చి ఇళ్ళలో, మారానుభవం మార్చి ఇళ్ళలో సంతసమీచితివి, నిత్యా సంతసమీచితివి. స్తుతి ఆగమునా యేసుకే అర్పించేదాను ఎల్లప్పుడూ. స్తుతి ఆగమునా యేసుకే అర్పించేదాను ఎల్లప్పుడూ. శాస్త్రమ దినమున నాకు జవాబిచ్చి ప్రతి నిమిషము నీ మార్గమున, నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి ప్రతి నిమిషము నీ మార్గములో నన్ను నడిపిన కృపను తలంచి, నన్ను నడిపిన కృపను తలంచి స్తుతులర్పించెదను నీకే, స్తుతులర్పించెదను. స్తుతి ఆగము నా యేసుకే చెల్లించేదాను ఎల్లప్పుడూ. స్తుతి ఆగము నా యేసుకే చెల్లించేదాను ఎల్లప్పుడూ. ప్రార్థన చేసుకుందాం, చేతులు ఎత్తాం. నిస్సహాయమైన మన చేతులు, బలహీనమైన చేతులు, మరి నిష్ప్రయోజనులు మనం. నిరుత్సాహంతో ఉండకూడదు. బలమైన దేవుడు మనకున్నాడు. మన కుటుంబాల విషయం ఆయన చింతిస్తున్నాడు. ఆయన నిన్ను కూడా చింతిస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. ప్రార్థనా శక్తి పొందుకోవాలి. వాక్యము ఎడతెగకుండా చదవాలి. భయభక్తుల్లో నా కుటుంబం నడవాలనే తీవ్రమైన కోరిక కావాలి. ఆనాడు జక్కయ్య ఆశతో యేసు వైపు చూసినాడు. యేసు ఎంతగా ఆశీర్వదించినాడు. జక్కయ్య తొందరగా దిగిరా, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని పలికినాడు. జక్కయ్య అడగలేదు, ఇంటికి రమ్మనలేదు, నాకు రక్షణ కావాలని అడగలేదు, నా పిల్లలకు రక్షణ కావాలని కూడా అడగలేదు. కానీ యేసు దయను పొందుకున్నాడు. అవును, హృదయ అంతర్భాగంలో ఉన్న కోరిక నా కుటుంబం బాగుండాలి, నా పాపములు పరిహరింపబడాలి, నా భార్య నా మాట వినాలి, నా భర్త పెడత్రో నుండి తిరగాలి, దేవుని వైపు నా పిల్లలు తిరగాలి, మేమందరం దేవుని నీతిలో ముందుకు సాగాలి, దైవ భయం మా కుటుంబంలో దయచేయి, రక్షణ మా కుటుంబానికి దయచేయని ఏ కోణాలను ఆశించిన ఎక్కడో దాగి ఉన్న ఆశను దేవుడు చూస్తాడు. తప్పకుండా నీకు నీ ఇంటి వారికి ఆయన రక్షణ అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేయలేనే పని లేదు. ఆయన తప్పకుండా రక్షణ అనుగ్రహించడానికి దివి నుండి భూమికి దిగి వచ్చినాడు నరవతారిగా. అవును, రక్షణ ప్రణాళికను ఆయన బయలుపరిచినాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని నీతి మార్గంలో నడుచుకోవడానికి నాకు సహాయం దయచే ప్రభు అని నీకు ఆశ ఉంటే చాలు. ఆనాడు జక్కయ్య యేసు యొక్క దయను పొందుకున్నాడు, పాప క్షమాపణ పొందుకున్నాడు.
ఎవరినైతే లంచగొండితనంతో ముంచి డబ్బులు తీసుకున్నాడో వారందరికీ 4 రెట్లు తిరిగి దయచేస్తున్నాడు. ఎంత మార్పు! అవును ప్రభు, ప్రతి కుటుంబంలో ఇలాంటి రక్షణ వెలుగు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంధకారము, చీకటి, పాపము, పరస్త్రీ వ్యామోహము, వ్యభిచారము, అక్రమ సంబంధాలు ఇవన్నీ కూడా యేసునామములో కొట్టివేస్తున్నాము తండ్రి. నీ రక్షణ కలుగునుగాక తండ్రి. ఎంతో ఏడుపు, ఎంతో అంగలార్పు, ఎంతో కలవరము, కలహము, కయ్యాలు ప్రభు, హత్యలు కూడా దారి తీస్తుంటాను. ఇలాంటివి ఏవి కూడా విశ్వాసుల గృహంలో సంభవించకూడదని ప్రార్థన చేత, ఉపవాసం చేత, వాక్యము చేత, మంచి సహవాసం చేత మందిరానికి వెళ్ళి దైవాశీర్వాదాలు పొందుకొని వారి కుటుంబాలను చక్కని నియంత్రణలో కట్టుకోవడానికి సహాయం దయచేయండి. అప్పుడు నువ్వు దీర్ఘాయుసు ఇస్తావు, మంచి ఆరోగ్యం ఇస్తావు, ఆశీర్వాదాలు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. పిల్లల కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను. యవన బిడ్డలు దారి తప్పిపోతున్నారు. దేవుని వాక్యం వారి హృదయంలో లేదునైనా విలపిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. అట్టి యవనస్తులు దారికి రావడానికి మీరు సహాయం దయచేయండి. చిన్న పిల్లలను చక్కని త్రోవలో నడిపించడానికి సహాయం దయచేయండి. తల్లి తండ్రితో మాట్లాడండి ప్రభువా. వ్యసనాలకు గురైన తల్లి వారి మార్గము త్రిప్పుకోవడానికి సహాయం దయచేయండి. మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుతానన్నావు ప్రభువా. నా యొద్దకు మీరు రండి, నేను మీ యొద్దకు వస్తానన్నావు. మారు మనసు మీరే దయచేసి గొప్ప అద్భుతము ప్రతి కుటుంబంలో మీరు జరిగించమని, నీ బలమైన హస్తం వారికి తోడుగా ఉండాలని ఆశీర్వదించమని, కీడు నుండి విడిపించమని, నీ ఉగ్రత నుండి విడిపించమని, శాపము శిక్ష నుండి విడిపించమని, నీ రక్త ప్రోక్షణ చేత ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీకు అందరికి వందనాలు. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు
వేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము